వెంకటేశ్వర స్వామి. ఈ వీడియోను మంచిగా వైరల్ అయ్యి 10 మందికి నచ్చి హ్యాపీగా ఉండేటట్టు దీవించు స్వామి అని మనస్ఫూర్తిగా కొలుసుకొని తిరుపతి గడప మా పాత కడప స్పెషల్ అండి. అవును, తిరుపతి గడపతోనే మా పాత కడప అని పేరు వచ్చేసింది. వెంకటేశ్వర స్వామి చూడలేదని బెంగ పెట్టుకుంటున్నారా? తిరుపతికి వెళ్ళడం కుదరటం లేదా? అయితే వచ్చేయండి. మా పాత కడుపులో అచ్చం తిరుమలకి వెళ్ళేటట్టే ఉంటుందండి. వెంకటేశ్వర స్వామి చాలా బాగుంటాడు. అన్ని విశిష్టతతో మంచిగా దర్శనం చేసుకోవచ్చు. మొక్కుంటి మంచిగా మొక్కుంటే తప్పకుండా వడ్డీ కాసుల వాడు తప్పకుండా మన కోరికను తీరుస్తాడు. కడప వచ్చి మంచిగా మొక్కోండి. మీ కోరిక తీరినాక తిరుమలకి మంచిగా అందరితో కలిసి హ్యాపీగా వెళ్దురు. కానీ ఈరోజైతే మన ఛానల్ బెస్ట్గా అందరికీ నచ్చేట్టుగా ఉండాలని చెప్పి బయలుదేరాను. కంటెంట్ లేకుండా ఏ వీడియో తీయకూడదు కదా, అందుకని చెప్పి బయలుదేరిపోయాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొక ప్రత్యేకమైన స్థాయి కూడా ఉందండి. ఓయ్, ఇక్కడ కడపలో ఇక్కడ మనం వెళ్ళే దారిలో ఇంకొక సింపుల్ అండ్ రహస్యం ట్రిప్ ఉంది. అవునండి, ఇక్కడ ఎండి బల్లి కూడా ఉందండి. చాలామందికి తెలియదు. అందరూ కంచి వెళ్ళలేరు కదా, అలాంటి వాళ్ళకు ఇదొక్క చిన్న ఉదాహరణ. అందరూ కంచి వెళ్ళలేని వాళ్ళు పాతకడుపులో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని అక్కడే ఎండి బల్లి ఉంటుందండి. ఆ బల్లిని తాకొచ్చారంటే ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా బల్లి పన్నా మనకు దోషం అంటకుండా ఉంటుందన్నమాట. చాలామందికి తెలియదు కాబట్టి నాకు తెలిసింది ఏదో మీతో షేర్ చేసుకుంటున్నాను. మాకు తెలియదా అని మాత్రం అనుకోకండి. నాకు తెలిసింది కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను. ఇదిగో బల్లి. ఆ బల్లిని తాకి స్వామిని నమస్కారం చేసుకొని వచ్చేస్తే ఎప్పుడైనా మన మీద బల్లి పడినా దోషాలు ఏమీ ఉండవని ఇక్కడ పంతులు స్వామి చెప్తున్నారు. నాకు అంతే తెలుసు. దానికైతే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడ్డానికి ప్రశాంతంగా హ్యాపీగా ఉండే తొలి కడప తిరుపతి పాత కడప. మీరు వెళ్ళి ఒకసారి మంచిగా